హలో అండి అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రజెంట్ ఈ వీడియోలో ఒక ఫోటో అనేది బాగా వైరల్ అవుతుందండి. చాలామంది కామెంట్ సెక్షన్లోనూ అలాగే పర్సనల్గా కూడా వాట్సాప్లో అడగడం జరుగుతుందన్నమాట. ఏంటంటే మండే అంటే సోమవారం 16వ తారీఖు ఈ ఫిబ్రవరి నెలలో మనకి ఢిల్లీలో ఒక సమిట్ అనేది జరగబోతుంది. ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ అనేది జరగబోతుంది అన్నమాట. ఈ సమిట్లో మన కంపెనీ కూడా పాల్గొంటుంది. మనందరం ఇది ఆనందించాల్సిన విషయము, గర్వపడాల్సిన విషయం అన్నట్టుగా గుడ్ న్యూస్ అని చెప్పి ఒక ఫోటోతో కొంతమంది క్రియేట్ చేసి పంపిస్తున్నారు. బేసిక్ ఏంటంటే చాలామంది దీన్ని అడుగుతున్నారు అన్నమాట. నాకు దీని గురించి నేను ఆల్రెడీ కనుక్కోవడం జరిగిందండి. ఎందుకంటే కనుక్కోకుండా ఏదో పడితే మాట్లాడకూడదు కదా. మనం కూడా ఈ సమిట్లోకి అయితే ఒక వ్యక్తి వెళ్తున్నారు అనమాట. ఆల్రెడీ నేను వైరల్ పేలో రీసెంట్గా ఉన్నాం కాబట్టి వైరల్ పేలో ఒక ఆయన ఉన్నారన్నమాట. కార్తికేయ గారు రీసెంట్గా మన వైరల్ పే CEO గారితో కాంటాక్ట్లో ఉన్నారు. నేను అడిగిన తర్వాత ఆయన కూడా వెళ్తున్నారంట. ఓకే, కాబట్టి సమిట్ అంటే ఏంటంటే అని మన వెబ్సైట్ మీద పెట్టుకుంటే సరిపోదండి. గ్లోబల్గా జరిగే సమిట్లో సమిట్ అంటే కొత్తగా స్టార్టప్ కంపెనీలకి వాళ్ళు ఇస్తారు. అది కరెక్టే. స్టార్టప్ కంపెనీలకి వాళ్ళకంటూ ఎలొకేట్ చేస్తారన్నమాట. వాళ్ళకంటూ ఒక ప్లేసు, ఒక స్టాల్ అనేది ఇస్తారు. కానీ బేసిక్గా మన దాంట్లో అసలు ఏముందని చూపించడానికి అనేది కొంతమంది డౌట్ రేజ్ చేస్తున్నారన్నమాట పర్సనల్గా. అంటే బేసిక్ ఒకవేళ ఇది నిజమైనా సరే జీకే గారు ఇది నిజమే అనుకుందాం, కానీ మన దాంట్లో ఏముందని మన వాళ్ళు చూపిస్తారు అంటున్నారు. ఓకే, ఇలాగే మన వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు దాకా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పలానా స్టాల్లో పలానా ఇండియాకు వస్తున్నామని. ఇంకా మీరు గమనించినట్టయితే పాత హిస్టరీ మొత్తం తిరగేసుకున్నా కానీ మనం 2-3 సార్లు సమిట్లు చేసామండి. సమిట్లు చేసాం? జిటెక్స్ గ్లోబల్ చేసాము, దాని తర్వాత వరల్డ్ పోలీస్ సమిట్ చేసాము, దాని తర్వాత వరల్డ్ ఉమెన్స్ సమిట్ చేసాము. ఈ సమిట్లన్నీ కూడా మనకి కేవలం దుబాయ్లో మాత్రమే జరిగినాయి. దుబాయ్లో కాకుండా వేరే దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దుబాయ్లో మనం ఎవరినైతే నమ్మామో వాళ్ళే గతంలో హైప్ చేశారు. ఎవరు మహమ్మద్ కమాల్ కానీ ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, హోమ్ మీడియా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా గతంలో మనకి వాళ్ళ సపోర్ట్ ద్వారా ఇవన్నీ జరిగినాయి అన్నమాట. బేసిక్గా ఎవరో ఒకరు చేశారు. అంతేగాని ఇప్పుడు దాకా యాష్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి సమిట్లో కానీ ఆటలో కానీ డైరెక్ట్గా పాల్గొనలేదు. బేసిక్ ఏంటంటే కంపెనీ CEO అయినా సరే, ఇప్పుడు నార్మల్గా యాపిల్ కానివ్వండి, మిగతా అయినా సరే వాళ్ళు CEO వచ్చి డైరెక్ట్గా మాట్లాడతారు. అంటే మనకి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళు CEO వచ్చి మార్క్ జుకర్బర్గ్ వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు. ఇలాన్ మస్క్ కూడా వచ్చి మాట్లాడతారు. ఎన్ని కోట్ల అధిపతి అయినా సరే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మినిమం సమిట్లో వాళ్ళు ఏదైతే తెస్తున్నారో న్యూ టెక్నాలజీ గురించి వాటి గురించి మాట్లాడతారు. ఇక్కడ మన దాంట్లో ఏంటంటే మన యాష్ గారు ఎప్పుడు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అక్కడ 2 కిటికీలు ఉంటాయి. అలమార్లో 2-3 మారుస్తూ ఉంటారు అన్నమాట. ఆ వస్తువు ఇటు ఈ వస్తువు మారుస్తారు. కానీ బేసిక్గా దానికి మించి ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్గా వచ్చి మాట్లాడిన వీడియోలు అయితే ఈ 4 సంవత్సరాల జర్నీలో నేను ఎప్పుడు చూడాల. ఎప్పుడో బుర్జ్ ఖలీఫాలో మనకి అక్కడ యాడ్ ప్లే చేసిన, అంటే స్టార్టింగ్లో బుర్జ్ ఖలీఫాలో మన ఆఫీసులు తీసుకున్నప్పుడు మాత్రమే ఒక కమ్యూనిటీ కింద వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర ల్యాప్టాప్లన్నీ కనబడి ఒక ఆఫీసు అట్మాస్ఫియర్ అయితే అక్కడ క్రియేట్ చేశారు. దాని తర్వాత నుంచి ఎప్పుడు కూడా నేను ఆయన ఆఫీసులో వీడియోలు చేయడం కానివ్వండి, ఆఫీస్ నుంచి మనకు మీటింగ్లు పెట్టడం కానీ గమనించలేదు అనమాట. ఓకే, బేసిక్గా ఇది మీరు రియాలిటీ పరంగా ఎంత అర్థం చేసుకుంటారనే దాని గురించి నేను మొత్తం అంతా క్లారిటీగా చెప్తున్నా. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇలాంటి సమిట్లో మనం పాల్గొనేటప్పుడు అఫీషియల్గా మనకంటూ కొన్ని రిజిస్ట్రేషన్లు ఉంటాయి. అలాగే మనకంటూ పాంప్లెట్స్ కూడా ఇస్తారన్నమాట. కొన్ని పాంప్లెట్స్లో ఇలాగ మీ కంపెనీ చేస్తుందని చెప్పి అక్కడ మనది పేరు వస్తుందన్నమాట. ఈ సమిట్లో ఎంతమంది పాల్గొంటున్నారు, పలానా మీ స్టాల్ నెంబర్ ఇంత, అదింత ఇదింత అని చెప్పి మొత్తం రావాలి. మనకు అలాంటిది ఏమైనా రిలీజ్ అయిందా? లేదు. ఓకే, ఈ ప్రశ్నలకు ఎవరి దగ్గరైనా సమాధానం ఉంటే మనం ఈ సమిట్లో మనం పాల్గొంటుందని చెప్పి మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. బేసిక్ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికే బాగుంటాయండి. మన కంపెనీ సమిట్లో వెళ్ళింది, మన కంపెనీలోకి సచిన్ టెండూల్కర్ వచ్చారు, అంబానీ కూడా మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశాడు, రీసెంట్గా ఇలాన్ మస్క్ కూడా చేశారని చెప్పి చాలా వాయిస్లు కూడా వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ వస్తాయి. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఏకంగా ఐక్యరాజ్య సమితిలో మన యాష్ గారే టాప్ 1లో ఉండబోతున్నారని కూడా సృష్టిస్తున్నారు. నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారని. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వాయిస్లు కానీ ఎప్పుడైనా సరే కంప్లైంట్లు ఎవరైనా రేజ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్తో ఏవైతే అనుసంధానమై ఉన్నాయో వాటి గురించి మనం చెప్పేటప్పుడు 1-4 సార్లు చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని మాట్లాడాలి. గతంలో మేము వైరల్ పే డైరెక్ట్గా మన తెలంగాణ ఐటీ మినిస్టర్తో లాంచింగ్ చేయించాం. ఆ రోజు కూడా 1-2 ఫోన్ చేసి అడవాడు చేశారు, ఇలా మీరు తెలంగాణ ఐటీ మినిస్టర్ పేరు చెప్పారు, అది కరెక్ట్ కాదు, మీరు ఇది చెయ్యరు అని చెప్పి. మరి మనం లాంచ్ చేసి చూపించాం. ఎందుకంటే జరిగేది చెప్పడం వేరు, అక్కడ ఆల్రెడీ మాటలు జరిగినాయి, అన్నీ జరిగినాయి కాబట్టి పర్ఫెక్ట్గా మేము చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ఇక్కడ మనకి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉందని నేను అడుగుతున్నా. పాపప్లో రాలేదు. ఏదైనా ఒక ఎల్సీ మెంబర్ చెప్పి చిన్న విషయం అండి. ఒక సమిట్లో మనం పాల్గొంటున్నాం, అది కూడా ఇండియాలో లేని కంపెనీకి ఇండియాకు వచ్చి మరి పాల్గొంటున్నాం అంటే ఇది గొప్ప విషయమే. అలాంటి విషయాన్ని ఎందుకు చెప్పట్లేదంటే అది అఫీషియల్ కాదు కాబట్టి. ఓకే, ఇలాంటి పోస్టులు వస్తూనే ఉంటున్నాయండి.
ఇంకా చాలామంది కూడా వీటి మీద డిపెండ్ అయిపోయి ఏదో జరిగిపోతుందని ఇంకా ఊహల్లోనే ఉంటున్నారు. నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఈ వారంలో ఏదో జరిగిపోద్ది అని అడావిడి చేసిన ఒక యూట్యూబర్ కూడా ఆల్రెడీ నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం. మళ్ళీ అది చెప్పుకోవడం టైం వేస్ట్ అన్నమాట. కొంతమంది యూట్యూబర్లు దీని మీద ఆధారపడిపోతున్నారు, ఫుల్గా డిపెండ్ అయిపోయి అక్కడ లేని విషయాల్ని ఎవడో ఏదో ఒక మెసేజ్ పెడితే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నారు. కానీ రియాలిటీలో ఏం జరుగుతుంది, అది రియలా కాదా, ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏమీ తెలుసుకోవట్లేదండి. అది రోజుకు 2-3 వీడియోలు పెడుతున్నారు. 2-3 వీడియోలు పెట్టేంత సబ్జెక్టు ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే సమాధానం ఉండట్లా. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కామెంట్ లేదని అడిగాం అనుకో, అయితే తిట్టేలా కామెంట్ పెడతారు, లేకపోతే పక్కకి అడగా అంటారన్నమాట. అంతకుమించి మీకు రిప్లై వచ్చేంత ఆన్సర్ ఏం రాదు అక్కడ. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్ బేస్ గురించి కానీ విక్టర్ విత్ యాష్ గురించి కానీ కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆ డౌట్స్ మీద ఒక వీడియో చేయడానికి అయితే ప్లాన్ చేద్దాం. ఓకే, అలాగే రేపు నేను ఒక మంచి కార్యంకి వెళ్తాను, అందరికీ తెలిసింది. ఇప్పుడు నేను చెప్పను, అదేంటో మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెడితే తెలుసుకుంటాను నేను కూడా. ఓకేనండి, ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు నేను చేసే ఈ పని అనేది తెలుస్తుంది. ఎందుకంటే అందరూ కూడా మీకు పైన ఆశలు చూపించి ఏదేదో చేస్తున్నారు. బట్ నేను నాకున్న కష్టాన్ని, నాకున్న శ్రమని మీకోసం ఎంతో కొంత టైం స్పెండ్ చేసి చెప్తున్నాను అనమాట. అది మీరు ప్రాక్టికల్గా ఎలా తీసుకుంటారు అనేది ఇంకా మీ ఇష్టం అని. ఓకేనా, కాబట్టి వరల్డ్ పోలీస్ సమిట్లు, ఉమెన్ సమిట్లు అన్నీ జరిగిన ఆ గతంలోనే మనకి చాలా ఇబ్బందులు జరిగినాయి మాట. బేసిక్గా మళ్ళీ ఇండియాలో ఏ సమిట్ జరుగుతుంది, దాంట్లో మన కంపెనీ ఉంటుందని చెప్పి ఏదో ఒక టైపింగ్ మెసేజ్ పెట్టేసి షేర్ చేస్తే అది రీల్ అయిపోదండి. అది రీల్ అవ్వాలంటే పర్టికులర్గా దాంట్లో వెబ్సైట్లో మనం చూపించాలి, పలానా నెంబర్లో మన ఉంది, మన 77 నెంబరు 88 నెంబరు రిజిస్టర్ అయింది కాబట్టి చెక్ చేసుకుని చెప్పాలి. అప్పుడు మనం నమ్మచ్చు. లేదా కంపెనీ నుంచి అఫీషియల్గా మేము పాల్గొంటున్నామని చెప్తే చాలా హ్యాపీ. ఎందుకంటే సమిట్లోకి వెళ్ళిన తర్వాత కొంతమందికి ఎంట్రీ కూడా ఉంటుంది అన్నమాట. ఎంట్రీ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి ఇలాంటివన్నీ నమ్మద్దు. ఇలాంటివి నమ్మి ఖాళీగా ఉన్నారంటే మీ అంత టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఇంకెవరు ఉండరు మాకు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, నా షాప్లో నేను ఎన్నిసార్లు వీడియోలు చేస్తున్నా మధ్యాహ్నం పాటు షాప్లోంచి చేస్తున్నా. ఎందుకంటే నా పనికి వచ్చి నేను చేసుకుంటున్నాను, అంతేగాని ఇంట్లో ఖాళీ కూర్చొని చేయట్లే. ఓకే, ఈ విధంగా మీరు కూడా మీ పని చేసుకుంటూ గ్రో అప్ అవ్వండి. అలాగే ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. దానికి సంబంధించిన వీడియోలు ఈ పైన కూడా వస్తాయి. రిజిస్ట్రేషన్ వీడియో ఇటు పక్క వస్తుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం. ఒకసారి క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫేస్ ఐడి ఇచ్చిన తర్వాత కొంత టైం అది మీకు ఎల్లో కలర్ అయితే దాని తర్వాత గ్రీన్ అవుద్ది. సరిగ్గా చేయండి. ఓకే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్లు చేసుకోండి, దానివల్ల మీకు నష్టం లేదు. ఇక్కడ చాలామంది మనం మంచిగా సబ్జెక్ట్ చెప్పినా సరే లైక్ చేయలేకపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. లైక్ల వల్ల, సబ్స్క్రైబర్స్ వల్ల, కామెంట్స్ వల్ల రూపాయి బిల్ల కూడా రాదండి. ఒకవేళ ఒక యూట్యూబర్కి డబ్బులు రావాలంటే ఎక్కువ మంది వ్యూస్ చూడాలి. దాంతోపాటు మీరు వచ్చే యాడ్స్ ఏదైతే డిస్ప్లే మీద యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, యాడ్స్ మొత్తం మీరు కంప్లీట్గా చూడాలి. అంతేగాని రూపాయి 2 రూపాయలు ఒక వీడియోకి వచ్చేవాడిని మీరు చూస్తే 1 పైసా 2 పైసలు వస్తాయి అంతే. ఓకే, అతిగా థింక్ చేసుకొని లక్షలు సంపాదించేస్తానంటే నేనేమో చేయలేను అనమాట. ఓకేనండి, వీడియోలో తింటే ఉంది. ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇలాంటి ఫేక్ రూమర్స్ నమ్మద్దు. ఇంకేమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో అడగండి, వాటిని క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. మీ జీకేలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మర్చిపోకండి.